స్పీకింగ్ తెలుగు. వాళ్ళ ఎగ్జామ్స్ రాయడానికి చాలామంది స్క్రైబర్ దొరికేవారు కాదండి. మీకు స్టాలిన్ సినిమా చూస్తే చిరంజీవి గారు స్టాలిన్లో ఒక డిజబుల్ పాపకి ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటారు, అందరు చూసే ఉంటారు. 2005 చిరంజీవి గారు తీసిన సినిమా, అది 2005 వచ్చింది. కానీ నేను 2001 నుంచి స్క్రైబర్గా ఎగ్జామ్ మొదలుపెట్టాను, బ్లైండ్ తోలికి రాయటము. అది ఎందువల్ల మొదలుపెట్టారంటే చాలామందికి బ్లైండ్ స్టూడెంట్స్కి వాళ్ళు చదువుకుంటారే కానీ వాళ్ళ తరఫున ఒక ఎగ్జామ్ రాయడానికి ఒక స్క్రైబర్ని ప్రొవైడ్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు కళ్ళు కనపడవు కాబట్టి ఆ రాయడానికి పక్కన పర్సన్ని ప్రొవైడ్ చేయాలి, ఆ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. కానీ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఎవరిని తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదంటే ఎవరన్నా రిలేషన్స్ కానీ ఎవరిని అడిగితే ఎంతోమంది ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ నర్సరావుపేట సిటీలో 150 మెంబర్స్ ఉంటే ఓన్లీ 3-4 మాత్రమే ఎగ్జామ్స్ రాయడం దొరికేవాళ్ళు. చాలామంది దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ పర్సన్స్ ఎగ్జామ్స్ స్క్రైబర్ దొరక వాళ్ళ విద్యని ఆపేయడం జరుగుతుంది. ఎన్నో ఇయర్స్, ఒక పర్సన్ అయితే 10 years ఆపేశాడు, డిగ్రీ రాయలేక స్క్రైబర్ దొరక 10 years ఆపేశాడు, తన ఎడ్యుకేషన్ మొత్తాన్ని ఆపేశాడు. సో అట్లా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో 2001లో నేను ఒక స్క్రైబర్కి ఎగ్జామ్ రాయటం మొదలుపెట్టాను. ఒక ఇంటర్మీడియట్ పర్సన్ మిస్టర్ తులసిరామన్ పర్సన్కి. అతనికి ఇంటర్మీడియట్ రాసిన తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల వాళ్ళ నాన్న సపోర్ట్ లేకపోవడం వల్ల అతను ఒక ట్రైన్లో వెళ్తా చనిపోయాడు, బ్లైండ్ స్టూడెంట్. సో అట్లా ఎంతోమంది బ్లైండ్ స్టూడెంట్ బాగా ఫేస్ చేయడం వల్ల అక్కడి నుంచి మొదలైన నా కెరీర్ ప్రజెంట్ more than 30,000 బ్లైండ్ స్టూడెంట్కి హెల్ప్ చేశాను 2001 నుంచి. వాళ్ళలో 500 to 1000 పర్సన్స్కి ఎగ్జామ్స్ రాశాను స్క్రైబర్గా. వాళ్ళందరూ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయి ఉన్నారు. ఇప్పుడున్న ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీం కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి నేను హెల్ప్ చేసిన 30,000 మంది బ్లైండ్ స్టూడెంట్లో వన్ ఆఫ్ ద పర్సన్. సో అట్లా ఎంతోమంది బ్లైండ్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఇంకా సేవ చేయాలి, వాళ్ళతో పాటు అనాథలకి, వృద్ధులకి, బీద విద్యార్థులకి, బీద క్రీడాకారులకి హెల్ప్ చేయాలని దాదాపు 19 సంవత్సరాల నుంచి నేను సర్వీస్ చేస్తూ ఉన్నాను. దిస్ ఈజ్ ఫస్ట్ టైం సార్ నన్ను గుర్తించి, ఇంతవరకు నాకు ఎటువంటి అవార్డు కానీ ఎటువంటి లేదు కానీ నేను స్వీకరించలేదు. ఫస్ట్ టైం నేను సభాముఖంగా డాక్టర్ శ్రీనివాస్ సార్ ఏలూరు సార్కి నేను సభాముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు నాకు డాక్టరేట్ సాధిస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది నాకు వచ్చిన గుర్తింపు కాదు, సేవకి ఇచ్చిన గుర్తింపుగా నేను గౌరవించి ఇంకా ఎన్నో సేవలు చేయాలి. సార్ నాకు బలం ఇచ్చారని చెప్పి ఈరోజు నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.